ప్రాంతంలో దీన్ని క్యూర్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఈ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ సర్వీస్ సెక్టర్గా మార్చి కాలుష్యం వెదజల్లుతున్న రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను తరలించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో 2850 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. దాదాపుగా 3000 బస్సుల్ని ఈ ప్రాంతం నుంచి డీజిల్తో నడుపుతున్న బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి డిసెంబర్ 9, 2026 నాటికి 3000 ఎలక్ట్రిక్ వాహనాలను ఆర్టీసీ బస్సులను నగరంలో తిప్పడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలని ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, 1,20,000 ఆటోలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కోర్ అర్బన్ రీజియన్లో ఉన్నాయని ఒక లెక్క తేలింది అధ్యక్ష. సబ్జెక్ట్ టు కరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్క. ఇందులో గ్యాస్ మీద నడిచే ఆటోలు కొన్ని ఉంటే మిగతా అన్ని డీజిల్తోని కిరోసిన్తో నడిచే పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఆటో డ్రైవర్కు రోజుకు 500-600 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే రెట్రోఫిట్తోని ఈ అన్ని ఆటోలకు ఈవీ ఇంజన్ని ఫిట్ చేపించేసి డీజిల్ పెట్రోల్ మీద జరిగే లేకపోతే గ్యాస్ మీద నడిచే ఆటోలకు అన్నిటి కూడా రెట్రోఫిట్టింగ్తోని ఈరోజు కాలుష్యాన్ని నియంత్రించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆదాయం కోల్పోయిన ఈవీ వెహికల్ కొనుక్కుంటే 0 ట్యాక్స్. ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా అంతకుముందు వాళ్ళు పన్నులు వేస్తే కూడా పన్నులను తొలగించి 0 ట్యాక్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఆలోచనతోని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మా పొన్నం ప్రభాకర్ గారు అన్నారు 100 కోట్ల రూపాయలు ఆదాయం పడిపోతుందని. మొన్న లెక్కలేసినాం. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు లెక్కేస్తే 791 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాలే. కానీ పర్యావరణాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈరోజు ఈవీ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా వాళ్ళు కొనుక్కున్నా కూడా ఈరోజు 0 పన్ను కింద ఈరోజు మనము నిర్ణయం తీసుకొని ఒక ప్రక్షాళన దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఈరోజు మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, మన చెరువులను, కుంటలను, మన నాలాలను ఆక్రమించుకున్న ఆక్రమణలు తొలగించకపోతే, ప్రజల ఉపయోగం కోసం వదిలిన లేఅవుట్లలో పార్కులను మనము ఆక్రమణలు తొలగించకపోతే రాబోయే భవిష్యత్ తరాలు మనల్ని క్షమిస్తాయా? ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అందుకే ఈ క్యూర్ ప్రాంతాన్ని కంప్లీట్ సర్వీస్ సెక్టర్గా మార్చాలని ఈ 2073 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా, 3 పోలీస్ కమిషనరేట్లుగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ కో టర్మినస్ కింద తీసుకొచ్చి పరిపాలన సౌలభ్యం కోసం అన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రక్షాళన చేయడమే కాకుండా విద్యుత్ శాఖను, జిఎస్టీ శాఖను, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ను సేమ్ ఒకే విధంగా అన్నిటిని కూడా కో టర్మినస్ చేసి అధికారులు ఒకరికొకరు కూర్చుంటే ట్రాఫిక్ను కూడా నియంత్రించడానికి ఈరోజు అధికారులను అందరిని కూడా పెంచి హైదరాబాదును పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, అదేవిధంగా ఈ ట్రాఫిక్ను నియంత్రించాలంటే మెట్రో విస్తరణ చేపట్టాలని, మెట్రో విస్తరణ అడ్డుకున్న వాళ్ళు, 5 ఏళ్ళాపి వసూలు చేసుకున్న వాళ్ళు, ఆలస్యం వల్ల తెచ్చిన అప్పులు భారమై ఈరోజు దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాము. మేము విస్తరణ చెయ్యము, మేము గత ప్రభుత్వాలు, గతంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర వసూళ్లు చేసుకున్నారని చెప్తే విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని, సంబంధిత శాఖ మంత్రిని అడిగినప్పుడు వారు ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడున్న ఎల్ఎన్టీ సంస్థ విస్తరణకు ఒప్పుకొని మీతోనే ఒప్పందం చేసుకుంటే విస్తరణకు మేము అనుమతిస్తాం. ఒకవేళ విస్తరణకు వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ఎల్ఎన్టీని మీరు చేపట్టండి, మీరు యజమానులుగా మారి విస్తరణకు మాతో ఎంఓయూ చేసుకుంటే మీకు అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఈరోజు మెట్రో టేక్ ఓవర్ దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులు అందరూ భాగస్వాములు. ఈరోజు 15,000 కోట్ల రూపాయలతోని 13,000 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్న అప్పులు, 2,000 కోట్ల రూపాయల వల్ల నికర పెట్టుబడి, 25,000 కోట్ల రూపాయల విలువైన మెట్రో సంస్థను 15,000 కోట్ల రూపాయలకు 10,000 కోట్ల రూపాయల లాభంతో ఈరోజు మెట్రోని మన రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకొని మెట్రో 2వ ఫేజు 76 కిలోమీటర్లు విస్తరించాలని ఈరోజు ప్రతి ప్రాంతానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంటే మెట్రో లైన్ లేదు. ఓల్డ్ సిటీ అని చాలామంది అంటారు.
అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఒరిజినల్ సిటీని డెవలప్ చేయాలంటే ఎవరికి చేతులు రాలే. ఇవాళ గౌలిగూడలో ఆగిపోయిన మెట్రోను ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్ట నుంచి ఎయిర్పోర్ట్, ఈ రోజు నాగోల్లో నుంచి మెట్రో నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్ఐ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్రనగర్ హైకోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఈ రోజు చందానగర్లో ఆగిపోయిన దాన్ని బిహెచ్ఎల్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రో ఎక్స్పాన్షన్, హైటెక్ సిటీ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్టెన్షన్, ఇట్లా ప్రతి ఏరియాను క్షుణ్ణంగా పరిశీలించి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మా రంగాన్ని ఎప్పటి నుంచి వెంబడిపడుతున్నాడు హయత్ నగర్ అవతలికి మెట్రో రావాలని. ఈ రోజు అక్కడి కూడా విస్తరించడానికి ఈ రోజు మెట్రో భవిష్యత్ ప్రణాళికలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఆ ఉన్న సంస్థనైనా ఒప్పించండి, సంస్థ ఒప్పుకోకపోతే మీరు స్వాధీనమైన చేసుకోండి, మేము అనుమతిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు సూచన చేస్తే ఈరోజు మెట్రోను స్వాధీనం చేసుకొని మెట్రో విస్తరణ పనులను ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం అధ్యక్ష. ఇదైనా ప్రపంచం చూసినామన్నారు, మేధావులు అన్నారు, మేము చూడని దేశం లేదన్నారు, మేము చదవని చదువు లేదన్నారు. మరి ఇంత మేధావులకి చిన్న ప్రజలకు ఉపయోగపడే మెట్రో విస్తరణ కూడా వీళ్ళకు నచ్చలేదా? దీన్నైనా అభినందించాలన్న గవర్నర్ గారు ప్రసంగంలో పొందుపరిచిన దీంట్లో గవర్నర్ గారిని అభినందించాలన్న ఆలోచన వీళ్ళకు రాలేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు మెట్రో విస్తరించుకోవద్దా అధ్యక్ష? ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నగరం వీళ్ళు తెచ్చింది కాదు అధ్యక్ష మెట్రో. మీకు తెలుసు జైపాల్ రెడ్డి గారు కీర్తిశేషులు మీ వికారాబాద్ని శాటిలైట్ సిటీ కింద శాటిలైట్ టౌన్ కింద ఇవ్వడమే కాకుండా మెట్రోకి వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు దీన్ని పూర్తి చేసి కాంట్రాక్ట్ ఇచ్చి పనులు మొదలు పెట్టించారు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 3 ఏళ్ళు వీళ్ళ స్వార్థం కోసం బలైపోయి ఆగిపోయిన మెట్రోను మళ్ళీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లాంటి మెట్రో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ నగరం 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. 10 ఏళ్ళు మెట్రోను విస్తరించాలి, ఎక్కడ పేద ప్రజలు ఉంటారో వాళ్లకు ఏర్పాటు చేయాలి.